మోనాలిసా 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 యూపీలోని ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకోవటానికి వచ్చిన మోనాలిసా ఒక రోజు ఆమె ఏ రోజైతే మీడియాకు కంటపడిందో ఆ రోజే సెలబ్రిటీ లెవెల్లో ఆమెకు పాపులారిటీ వచ్చింది. డస్కీ స్కిన్ అని, ఐస్ కూర్చి, అలాగే ఆమె కల్మషం లేని నవ్వు అంటూ విపరీతమైన పాపులారిటీ మోనాలిసా సొంతం చేసుకుంది. ఏకంగా ఆ పాపులారిటీ వల్ల తన కుటుంబం తను తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి. ఎట్టకేలకు తన తండ్రి మోనాలిసాను 16 ఏళ్లు మోనాలిసాని సొంతూరికి తిరిగి పంపించేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వ్యాపారం చేసుకోవటానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు మోనాలిసా ఫ్యామిలీ ఎదుర్కొంది కాబట్టి. అయినా ఇప్పటికీ కూడా మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి, అలాగే ఫోటోగ్రాఫర్స్ కి, మీడియాలో ప్రతినిధులకి అందరికీ మోనాలిసా ఫీవర్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఆమెకు సంబంధించి ఏదో ఒక వీడియో ఇప్పటికీ కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. అప్లోడ్ చేయడమే కాదు, ఒక అడుగు ముందుకు వేసి ఈ మధ్య కాలంలో లేటెస్ట్ ఏంటంటే ఏఐ టెక్నాలజీతో మోనాలిసా ఫోటోల్ని మార్ఫింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, మధ్యప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్ శృతి జయంత్ దేశ్ముఖ్ తనని కూడా మోనాలిసా ఫోటోతో ఎట్లా మార్ఫింగ్ చేశారో ఇక్కడ చూడొచ్చు. స్మితా సబర్వాల్ ఒరిజినల్ ఫోటో, తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఒరిజినల్ ఫోటోని మోనాలిసా ఫోటోతో మార్ఫింగ్ చేసి మోనాలిసా ఐఏఎస్ ఆఫీసర్ అని, మారువేషంలో మోనాలిసా మళ్ళీ ప్రయాగ్రాజ్ కుంభమేళాకు మళ్ళీ వచ్చిందని ఇట్లాంటి వీడియోలు, ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో మనకు తెలిసిన విషయం, ధోని, విరాట్ కోహ్లీ, అలాగే రోహిత్ శర్మ వీళ్ళందరూ టీమిండియా ప్లేయర్స్ కూడా ఒకవేళ కుంభమేళాకు వస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ ఆ ఫోటోల్ని కూడా రిలీజ్ చేశారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు అనే ప్రస్తుత టాపిక్ నడుస్తోంది. ఇవన్నీ కూడా రియల్ వీడియోస్ కాదు, రియల్ ఫోటోస్ కాదు, ఇవన్నీ మార్ఫింగ్ చేసిన ఫోటోస్. ఇది ఒరిజినల్ ఫోటో ఐఏఎస్ ఆఫీసర్ది, ప్రస్తుతం ఇక్కడ చూస్తుంది మోనాలిసా ఫోటోతో మార్ఫింగ్ చేసిన ఫోటో. ఒరిజినల్ ఫోటోను మనం చూడొచ్చు, క్లియర్ గా తెలిసిపోతుంది మనకి ఒరిజినల్ ఫోటోలో ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉంది శృతి, అలాగే మార్ఫింగ్ చేసిన ఫోటోలో మోనాలిసా పోలికలతో ఎలా ఉంది అనేది మనం చూడొచ్చు. ఇట్లా ఏఐ టెక్నాలజీని ప్రస్తుతం ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు అనేది మనం చూడొచ్చు. ఇది ప్రస్తుతం నెట్టింట ఈ వైరల్ ఫోటోలు, వైరల్ వీడియోలు మొత్తం నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇవి మాత్రం ఈ ఫేక్ వీడియోలు కానీ, ఫోటోలు కానీ మనకిచ్చే మెసేజ్ చూసిందంతా నిజం కాదు. ఏది చూసినా, ఏ వీడియో చూసినా, ఏ ఫోటో చూసినా అది అందులో నిజం ఎంత అనేది మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అలాగే కాదు, ఇట్లా దుర్వినియోగం చేసే వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొంది.